హలో గాయ్స్, వెల్కమ్ ఆల్. ఈరోజు క్లాస్లో మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఈజియెస్ట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. అదేంటంటే దట్ ఈస్ వాట్ వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్ అంటారు. ఏమంటారండి? దట్ ఈస్ వాట్ వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్. దిస్ ఈస్ వాట్ ఇప్పుడు కంప్యూటర్స్ ఎన్నైతే రన్ అవుతున్నాయో, ఏమైతే కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో డిజైన్ తీసుకున్నారో, ఈ పర్సన్ సజెస్ట్ చేసిన డిజైనే ఇప్పుడు ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతున్నారు. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్ అని కూడా చెప్పచ్చు అండి. ఇజ్ ఇట్ క్లియర్? సరే, రైట్ నౌ దీంట్లో మనకు ఇక్కడ మెయిన్ మెమరీ అనే ఒక పాయింట్ ఉంది. ఆర్ ఏబుల్ టు సీ హియర్ దిస్ ఈస్ వాట్ అవర్ మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీ అంటే ఏంటంటే ప్రైమరీ మెమరీని మెయిన్ మెమరీ అంటారు. సరే, ప్రైమరీ మెమరీ మెయిన్ మెమరీ ఇంకా బెస్ట్గా చెప్పగలరా అంటే ఎస్, అఫ్ కోర్స్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఇట్స్ ఏ ర్యామ్ అని చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అండి? ర్యామ్ అని చెప్పచ్చు. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే, సో మరి ఇప్పుడు ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ యాజ్ వెల్ యాజ్ ఈ సిపియు ఏ విధంగా వర్క్ అవుతాయి, ఏ విధంగా ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి, సో దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, రైట్. సో మరి ఈ మెయిన్ మెమరీలో డేటా ఏ విధంగా స్టోర్ చేసుకుంటుంది అంటే యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ డేటా యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ రెండు స్టోర్ అవుతాయి. వాట్స్ ద థింగ్ హియర్? ఇట్ విల్ బి స్టోర్డ్ మీన్స్ డేటా అండ్ ప్రోగ్రామ్ రెండు స్టోర్ అవుతాయి. డేటా ఇన్ ద సెన్స్ అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాను అనుకుంటాము. ఓకే, హియర్ 10 అనేది డేటా. మరి ఇన్స్ట్రక్షన్ ఉందనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ఈ విధంగా తీసుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ద ఇన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ నేను చెప్పుకుంటాను. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, సారీ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100, ఇంట్ వై ఈజ్ ఈక్వల్స్ టు 200 ఫర్ ఎగ్జాంపుల్, ఈ విధంగా తీసుకున్నాను. మరి ప్రోగ్రామ్లో మనం ఎలా స్టోర్ చేయొచ్చు అంటే హౌ ఇట్ విల్ బీ స్టోర్డ్ మీన్స్ సంథింగ్ లైక్ దిస్ ఇంట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై, ఈ విధంగా ఉంటుందండి. సో ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. మరి డేటా అంటే ఇక్కడ 100, 200. మరి ప్రోగ్రామ్ అంటే ఇన్స్ట్రక్షన్స్. డేటా అనేది ఇన్స్ట్రక్షన్ రూపంలో స్టోర్ అవుతుంది. హియర్ జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అనేది వన్ టైప్ ఆఫ్ ఈక్వేషన్, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్స్ట్రక్షన్ అంటారు లేదా స్టేట్మెంట్ అంటారు. మరి ఈ మెయిన్ మెమరీలో అంటే ఈ ర్యామ్లో ఏమైతే మీరు వర్క్ చేస్తారో అది డేటా కావచ్చు, ప్రోగ్రామ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఆ డేటా అంతా అక్కడ స్టోర్ అయి ఉంటుంది. క్లియర్? సరే, రైట్ నౌ కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇది డిఫరెంట్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అయి ఉంటుంది. అంటే డిఫరెంట్ అడ్రసెస్లో అది డేటా అనేది స్టోర్ చేసి ఉంటారు. ఓకే, సో అది ఎలా అంటే సో దిస్ ఈజ్ వాట్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి మనకు డేటా అనేది తీసుకుంటుంది. సరే, రైట్ నౌ ఇప్పుడు మీకు ఒక చిన్న పాయింట్ చెప్పేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయి. మరి రాబోయే క్లాసెస్లో మనం రిజిస్టర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అంటే హౌ కెన్ వీ డిఫైన్? రిజిస్టర్ ఈజ్ నథింగ్ బట్ ద స్మాలెస్ట్ డేటా యూనిట్ అని చెప్పచ్చు. రిజిస్టర్ ఇస్ నథింగ్ బట్ ద స్మాలెస్ట్ డేటా యూనిట్. ఇది ఏం చేస్తుందంటే డేటాని స్టోర్ చేసి పెట్టుకుంటుంది టెంపరీగా. ఇక డేటా ఏమవుతుంది? టెంపరీగా డేటా స్టోర్ చేసి పెట్టుకుంటుంది, పర్మనెంట్గా కాదండి. రిజిస్టర్స్లో డేటా ఎలా ఉంటుంది? టెంపరీగా ఉంటుంది. ఓకే, సో మరి సిపియు అనేది ఫాస్టెస్ట్ మెమరీ, రైట్? మరి ర్యామ్ అనేది వెన్ కంపేర్ టు సిపియు, ర్యామ్ అనేది చాలా స్లోగా రన్ అవుతుంది. సిపియు అనేది చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటామండి. అది ఎగ్జాంపుల్ ఏంటంటే సిపియు అనేది రాకెట్ అని తీసుకోవచ్చు, సింపుల్ మనకు అర్థం కావడం కోసం. మరి ర్యామ్ అనేది మనకు ట్రైన్ అనేది తీసుకోవచ్చు, ట్రైన్, రైట్? ఇప్పుడు ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుందా, రాకెట్ ఫాస్ట్గా వెళ్తుందంటే అఫ్ కోర్స్ ద ఆన్సర్ ఈస్ రాకెట్ అగైన్. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సిపియు ఫాస్టా, మెయిన్ మెమరీ ఫాస్ట్ అంటే ఖచ్చితంగా మనకు సిపియునే ఫాస్ట్గా రన్ అవుతుంది. సరే, రైట్ నౌ ఇప్పుడు చిన్న పాయింట్ చెప్పేస్తాను మీకు. అదేంటంటే మరి ఈ సిపియుకి ర్యామ్కి ఏ విధంగా మనకు ఇంట్రాక్ట్ ఆ డేటా అనేది ఫాస్ట్గా డేటా తీసుకుంటూ ఉంటుంది సిపియు. మరి ర్యామ్ అనేది ఆ డేటాని స్లోగా తీసుకుంటూ ఉంటుంది. మరి ఈ ఇద్దరి మధ్యలో ఆ సింక్రనైజేషన్, ఆ సింకింగ్, రైట్, ఆ ఇంటరాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అంటే దట్ ఈస్ డన్ బై యూజింగ్ ద కంట్రోల్ సిగ్నల్స్ వల్ల ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ సిగ్నల్స్ని యూజ్ చేస్తారు.
రైట్. సో మరి ఇక్కడ ఏముంటాయి మరి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ టైమింగ్ సిగ్నల్. క్లియర్. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మెయిన్ మెమరీ నుంచి డేటా రిజిస్టర్లోకి వచ్చింది. సరే, రైట్. నౌ ఇప్పుడు రిజిస్టర్లో రాగానే హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ రిజిస్టర్స్ వీ హ్యావ్ అంటే మనకు చాలా రిజిస్టర్స్ ఉన్నాయి. ఈ చాలా రిజిస్టర్స్లో మనకు టెంపరరీ రిజిస్టర్స్ అని, అడ్రస్ రిజిస్టర్స్, డేటా రిజిస్టర్స్, అక్యుములేటర్, ప్రోగ్రామ్ కౌంటర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్. సో ఈ విధంగా మనకు చాలా రకాల రిజిస్టర్స్ ఉన్నాయి. మరి ఆ రిజిస్టర్స్లో డేటా స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ అక్యుములేటర్ అనే ఒక రిజిస్టర్ ఉంది. ఓకే, ఈ అక్యుములేటర్ అనే రిజిస్టర్ ఏం చేస్తుందంటే టెంపరీగా డేటాని హోల్డ్ చేసి పెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మెయిన్ మెమరీ నుంచి సిస్టంలోకి డేటా వస్తుంది. ఓకే, సో ఆ వచ్చిన డేటాని ఇక్కడ మనకు అక్యుములేటర్ అనేది హోల్డ్ చేసి పెట్టి ఇంకా ఆ స్లోగా పంపిస్తూ ఉంటుంది ర్యామ్కి. రైట్. అప్పుడు ఇద్దరి మధ్యలో సింకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సరే, రైట్. నా ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్పుకుంటాం మనం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంతకుముందు ఇంకొక మనకు ఇది అయితే వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్ అని చెప్పచ్చు. ఇంకొకటి ఉంది హార్వర్డ్ ఆర్కిటెక్చర్. మరి ఈ హార్వర్డ్ అనే పర్సన్ ఏమన్నాడంటే యాక్చువల్గా ర్యామ్లో ఉన్న డేటా మెయిన్ మెమరీలో డేటా సపరేట్గా స్టోర్ చేసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా సపరేట్గా స్టోర్ చేసుకుంటుంది అనేసి ఇంకొక ఆర్కిటెక్చర్ తయారు చేశారు. కానీ దట్ ఈస్ నాట్ సజెస్టబుల్. ఓకే, కానీ ఇక్కడ మనకు వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చరే వరల్డ్ వైడ్గా తీసుకొని రన్ చేస్తున్నారు అని మనం సింపుల్ భాషలో చెప్పేయచ్చు. దిస్ ఈస్ వాట్ ద వండర్ఫుల్ డిజైన్. ఆఫ్టర్ దట్ మరి ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? టైమింగ్ సిగ్నల్స్ని పంపిస్తూ ఉంటుంది. టైమింగ్ సిగ్నల్స్ అని చెప్పచ్చు, లేదా కంట్రోల్ సిగ్నల్స్ అని చెప్పచ్చు. దేనికోసం ఇది అంటే ఏ సిగ్నల్లో అంటే ఇక్కడ నుంచి సింపుల్ భాషలో విచ్ ఇన్స్ట్రక్షన్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్. ఓకే, ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కావాలన్నా, ఏ ఎగ్జిక్యూషన్ హోల్డ్లో ఉండాలా, ఏ ఎగ్జిక్యూషన్ నుంచి డేటా మనకు రీడ్ చేయాలన్నా, ఏ ఎగ్జిక్యూషన్ నుంచి డేటా మనం రైట్ చేయాలన్నా అనేసి ఇక్కడ మనకు టైమింగ్ సిగ్నల్స్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ సిగ్నల్స్ నుంచి మనం ఇక్కడ చాలా ఈజీ వేలో కంట్రోల్ యూనిట్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో మరి ఇక టైమింగ్ సిగ్నల్స్ ఏం చేస్తుందంటే వాట్ ద టైమింగ్ సిగ్నల్ విల్ డూ హియర్ విచ్ ఇన్స్ట్రక్షన్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్ అండ్ విచ్ ఇన్స్ట్రక్షన్ విల్ ఎగ్జిక్యూట్ నెక్స్ట్ అండ్ సో అండ్ లాస్ట్ అనేసి ఈ టైమింగ్ సిగ్నల్ చెప్తుంది. ఇన్ ద సేమ్ వే హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ కంట్రోల్ సిగ్నల్స్. మరి ఈ కంట్రోల్ సిగ్నల్స్ ఏం చేస్తాయంటే వాట్ ద కంట్రోల్ సిగ్నల్స్ విల్ డూ రైట్ నౌ అంటే డేటాని రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ కోసం డేటాని రీడ్ చేయాలన్నా అనేసి ఇక్కడ చెప్తూ ఉంటుంది. ఓకే, సో రైట్ నౌ దట్ ఈస్ నథింగ్ బట్ ద కంట్రోల్ యూనిట్ అని మనం చెప్పచ్చు ఇక్కడ నుంచి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు ఏఎల్యూ ఉంది అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంది. మరి ఈ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్లో మనం ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, హియర్ ఐ జస్ట్ టేక్ హియర్ x ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ y అంటే ఇక్కడున్న ఆపరేషన్స్ అన్నీ ఈ ఏఎల్యూలో జరుగుతాయి. దట్ మీన్స్ ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ జరుగుతాయి. అంటే ఎలాంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ జరుగుతాయి ఇక్కడ నుంచి అంటే అది ప్లస్ కావచ్చు లేదా మైనస్ కావచ్చు. ఓకే, అంటే అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు అండ్ సో ఆన్. ఓకే, సో ఇక్కడ నుంచి అండ్ ఆపరేషన్ కావచ్చు, ఓకే, ఆర్ ఆపరేషన్ కావచ్చు, నాట్ ఆపరేషన్ కావచ్చు, ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ కావచ్చు. ఇలాంటి మనకు ఇక్కడ నుంచి చాలా ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ డన్ బై ద అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అని చెప్పచ్చు. సో ఐ హోప్ దట్ మీకు ఈ వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్ అనేది సింపుల్ వేలో మనం చాలా ఈజీ వేలో చెప్పుకున్నాము. చాలా సింపుల్ అండి. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనే సబ్జెక్టు ఈజ్ ద వెరీ సింపుల్ సబ్జెక్ట్. యాక్చువల్గా ఈ పర్సన్ 1945లో తయారు చేశాడు ఇది. ఓకే, జాన్ వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్. రైట్. సో దిస్ ఈస్ వాట్ ద కంప్లీట్ టుడేస్ క్లాస్ వీ హ్యావ్. సో మరి దిస్ ఈస్ వాట్ మనం ఫస్ట్ క్లాస్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ ద సిలబస్ దిస్ ఈస్ వాట్ అవర్ ఫస్ట్ క్లాస్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు తెలుసుకున్నట్లయితే వీ కెన్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ దట్. ఇక్కడ నుంచి మనం చాలా చెయ్యొచ్చు. సో ఐ హోప్ దట్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో మరి రాబోయే క్లాస్లో వేరే టాపిక్తో నేను మీ ముందరుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ అండ్ బాయ్.